మీరు ఎన్నోసార్లు వేలాది కార్యక్రమాల్లో స్టేజ్ల మీద పాడి ఉంటారు సార్. అంటే మీరు పాడిన పాట మీకు పాడితే ఎంత ఆ భావం కలుగుతుందో కొన్ని వందల సార్లు మేము పాడినా కూడా, అంటే ఒక పాటకి ఒక్కసారి ఆ ఫీలింగ్ రావడం, 2 సార్లు రావడం, 3 సార్లు రావడం, ఎన్ని వందల సార్లు పాడినా ఎండ్ ఆఫ్ ది సాంగ్ అదే ఒక రకం తెలియని మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతికి, ఎస్పెషలీ ఆ సాగర సంగమం పాటల్లో. దట్ ఈస్ ది పర్ఫెక్ట్ నిష్పత్తి అన్నమాట, కాంబినేషన్. సంగీతం, సాహిత్యం, గానం, ఆర్కెస్ట్రేషన్ ప్లస్ పెర్ఫార్మెన్స్ ఆన్ ది స్క్రీన్. ఇవన్నీ రేర్గా అన్ని కరెక్ట్ అయిన పాటల్లో కలవడం చాలా కష్టం. ఎక్కడో ఒక చోట చిన్న లోటు ఉంటుందన్నమాట. అవి కరెక్ట్గా కలిస్తే మాత్రం ఎన్నిసార్లు పాడినా కూడా ఆ ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు మీ పాట అన్నారు, దయచేసి ఆ మాట తీసేయండి. పాట ఎవడి సొత్తు కాదు, ఎవడి జాగీరు కాదు. మీరు పాడిన పాట అనండి. మొట్టమొదటి నేను పాడాను, ఆ తర్వాత వేలాది మంది పాడుతున్నారు ఆ పాటలన్నింటినీ కూడా. మన పాట అందరి సొత్తు. సో మీకు అందులో సాగర సంగమంలో మీకు బాగా, నాకు ఏది ఇష్టం కాదు అందులో, అన్ని ఏదో ఒక అద్భుతమైన పాట మీ నోటి నుంచి. ఈ సినిమాలో మనం ఎక్కువగా వేదిక మీద వేదమనోను నాదం, నాద వినోదము, తగిట తదిమి తందాన, ఇవే ఎక్కువ పాడుతుంటాం. కానీ చాలా అందమైన పాట. ఎందుకని నేను పాడిన తర్వాత చెప్తాను మీకు. మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్న కాడే, మోహనాల వేణువుదే మోహనాంగుడి తడేని, చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే, పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే, మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే, వేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. పాట సాహిత్యపరంగా గొప్ప పాట. 2వ చరణంలో కూడా ఇంకా కృష్ణుడి వేదాంతపరమైనటువంటి ఐతిహ్యపరమైనటువంటి విశేషాలన్నీ సుందరరామూర్తి చెప్పాడు. ట్యూన్కి రాశాడు, రాసిన దానికి చేద్దాం అయింది. పాటలో బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్నీ కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి. ఇక్కడ సందర్భం ఏంటంటే చక్కగా ఒక పాటను తయారు చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే, ఆ డైరెక్టర్ పాపం ఇతను కొత్తగా అవకాశం వస్తే దాన్ని చక్కగా ఈ సాహిత్యానికి తగినట్టుగా అందంగా అతను చేస్తే, అన్నీ తనకి ఎవడు అసిస్టెంట్ చేసింది కూడా కీర్తి తనకే రావాలని తాపత్రయపడే ఒక డాన్స్ మాస్టర్ చేస్తే, ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఇదేంటండి వేరే విధంగా మన హీరోయిన్ ఇలా కాదు కదా ఊహించుకున్నాం అంటే, వినరండి నేను చెప్పింది అది కాదు అని చెప్పి అతను చెప్తే వేరే పద్ధతిలో కూడా దాన్ని చేసి చూపించడం అనేటటువంటిది సందర్భం. ఉదాత్తంగా ఉన్నదాన్ని అశ్లీలంగా కూడా ఎలా చేయొచ్చు అన్నది, ఆ అశ్లీలాన్ని కూడా అందంగానే చూపించాడు విశ్వనాథ్. అందులో ఏది లేకుండా మధ్యలో పువ్వు అడ్డం పెట్టేసి ఏం చేస్తారు మన వాళ్ళు అని. ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు సందర్భం ఇదే కానీ తెలుసు కదా. అలాంటి సెకండ్ టైం వేరియేషన్ వస్తుంది, రాజా అక్కడ మనకి ఇలాంటి క్లాసిక్ మ్యూజిక్ అక్కర్లేదు, దాన్ని వేరే ఏదైనా చేద్దామా అని అనకుండా, పాట వింటున్నప్పుడు ఉదాత్తంగా ఉండాలనే పాటను అలాగే ఉంచేసి తన పిక్చరైజేషన్ ద్వారా ఆ పాటను, మంచి పాటను ఎలా కూనీ చేయొచ్చు అని కూడా చూపించాడు. అందుకని దిస్ ఇస్ ఎ టఫ్ సాంగ్ టు పిక్చరైజ్ యాక్చువల్లీ నన్ను అడిగితే. మిగతా అన్ని డాన్సు అవన్నీ ఉన్నాయి, హంగులన్నీ దానికి బఫర్స్ ఉన్నాయన్నమాట. ఈ పాటకి ఏంటంటే ఉదాత్తమైనటువంటి సాహిత్యాన్ని కొండొకచో అక్కడక్కడ దీన్ని ఇలాగా కూడా సినిమాల్లో చూపిస్తారు అన్నట్టుగా చూపించడం అనేటటువంటి టఫ్ జాబ్ ఫర్ ఎ డైరెక్టర్ లైక్ విశ్వనాథ్. ఒక మంచి పాట వస్తుంది కదా, ఈ పాటలో దానికోసం అని చెప్పి అక్కడ ఒక వెకిలిగా ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోతే మరొకటి ఏదో పెట్టేసేసి దానికి తగినట్టుగా కామికల్ ఎఫెక్ట్ ఇవ్వకుండా పాట విన్నప్పుడు ఉదాత్తంగా ఉండాలి, అది వేరే విషయం. ఎవరు చేస్తున్నా పాట పాడుతున్నా కూడా వాళ్ళకి సన్నివేశం గుర్తొస్తుంది కానీ ఉదాత్తంగానే పాడతారు, చాలా బాగుంటుంది అది. దీస్ ఆర్ ఆల్ ది మైన్యూట్ పాయింట్స్ వాట్ ఐ వాంటెడ్ టు పైకి తీసుకురావాలి. అది షాలోగా ఉన్నా సరే కొన్ని పైన చూస్తే కనబడుతున్నట్టు ఉంటాయి కానీ చాలా లోతులో ఉంటాయి, వాటిని తీసి చూపించగలిగితే తప్ప తెలుస్తుంది. ఈ పాట ఏముంది మామూలుగా ఉన్న మిగతా వాటితో పోలిస్తే చాలా ఈజీగా ఉంది పిక్చరేషన్ అనుకుంటారు. నా దృష్టిలో ఇది టఫ్ సాంగ్ అని నాకు ఫీలింగ్. హౌ టు బ్రింగ్ ఇట్ దాట్ అని ఇంకోటి కూడా ఉందండి. అప్పుడు
మంచి ప్రభలో ఉండేటటువంటి గొప్ప నటీనటులు చేస్తున్నటువంటి పాటల్లో ఉన్నటువంటి ఆ వింత పోకడలను ఇందులో చూపించాలి. వాళ్ళని హర్ట్ చేయకూడదు, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ని హర్ట్ చేయకూడదు. హర్ట్ చాలా గొప్ప విశేషం. అది చాలా విశేషం కాదు, చాలా గొప్ప ఎగ్జామినేషన్, టెస్ట్ అన్నమాట. అలా వచ్చిన పాట. మిగతావన్నీ అత్యద్భుతాలు. ఒక ఫెయిల్యూర్ స్టోరీని సక్సెస్ఫుల్ స్టోరీగా సినిమా మీద తీయడం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్నారు. ఎంత గొప్ప విషయం. వాడు చాలా చాలా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. లైక్ నేను శంకరాభరణం ఎప్పుడు చెప్పినా కూడా నేను చిత్ర విశ్వేశ్వరన్ గారి గురించి చెప్తూ ఉంటాను. శంకరాభరణం అందరూ దాని గురించి రకరకాలంతా మాట్లాడతారు. సింపుల్ శంకరాభరణం ఇస్ హ్యాపెనింగ్ అనేసింది ఆవిడ. దానికి మించిన డెఫినేషన్ నాకు దొరకలే. అలాగే ఈ సాగర సంగమానికి ది బెస్ట్ డెఫినేషన్, ఒక అత్యద్భుతమైన నిర్వచనం. అతను చాలా గొప్పవాడు కాబట్టి అతను అలాంటి మాట వాడగలడు. వాడు డాన్సర్ కావాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలని వాడికి ఆశ లేకపోయినా ముందు మంచి డాన్సర్ కావాలని తాపత్రయపడుతున్నప్పుడు వాడిలో ఉన్న విద్వత్తును చూసి నువ్వు ఆ వేదికల మీద నువ్వు కూడా నర్తించగలవు అనే స్థాయికి తీసుకెళ్ళి చివరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళలేకపోగా అతను ఒక అలవాటుకు బానిస అయిపోయిన తర్వాత తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోగా ఆ అమ్మాయి కూతురికే తర్ఫీదు ఇవ్వడానికంటూ వచ్చి తల్లి వైధవ్యంలో ఉందని తెలియకుండా ఉండడానికి ఆ తల్లి పడే యాతన, ఇవన్నీ ఉదాత్తమైన వాళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పుడే భర్త చచ్చిపోయాడు కదా. అందరూ ఏమనుకుంటారంటే సినిమా అక్కడికి వచ్చేసరికి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అందరూ కూడా జయప్రద ఈజ్ ఎ విడో, హస్బెండ్ ఈజ్ నో మోర్. కూతురు ఉంది, అది వేరే విషయం. అందంగా యాక్చువల్గా బై ది టైమ్ ది సినిమా కమ్స్ టు ఎండ్ ఆ అమ్మాయి కూడా ఓకే అంటుంది. కమల్ హాసను జయప్రద చేతిలో వేసుకుని హాయిగా ఉండిపోతారు. శుభం కార్డు పడుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎక్కడా కూడా అలాంటి దృష్టితో చూపించడం అనే ప్రసక్తే లేదు. ఆ అమ్మాయి బాగుండాలన్న తాపత్రయమే. ఎందుకంటే విధవా అని కనుక తెలిస్తే ఎంత ఇబ్బంది పడుతుందో అని ఆ అమ్మాయి బొట్టు పెట్టుకొని వస్తుంది. తగటి తమిళ తందాన సాంగ్ అప్పుడు వర్షపు నీళ్లు పడేది కారిపోతుంటే వచ్చి చెయ్యడ్డం పెట్టారు. అంటే నువ్వు చిరంతనంగా ముత్తైదువుగా ఉండాలని అతని ఫీలింగు. ఆ అమ్మాయి అనుకున్నది కరెక్ట్ అనమాట. షీ కెనాట్ టేక్ దట్ షీ లాస్ట్ హర్ హస్బెండ్ అనేది అతను భరించలేడు. మామూలుగా అయితే చచ్చిపోయాడు కదా, ఇంకేంటి మనకు అడ్డంకేం లేదు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, నేను పెళ్లి చేసుకోలేదు అని ఉదాత్తమైన డైలాగులు కూడా చెప్పించి వాళ్ళిద్దరికి అలాంటి ఫీలింగ్ లేకపోయినా కూతురే వచ్చి అమ్మా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు, నువ్వు ఎప్పుడూ ప్రేమించిన అతనే కదా, ఆయన కూడా ఇలా ఉన్నారు, మీరిద్దరు కలిస్తే బాగుంటుందని వాళ్ళిద్దరి చేతులు రెండు కలిపేసి కళ్ళ నీళ్ళు చేసుకుని అలా వెళ్ళిపోతే శుభం కార్డు వేయచ్చు. అలా చేయలేదు. ఆ పాత్ర చచ్చిపోవడం న్యాయం. చనిపోవడం జయంతి తే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశఃకాయే. భౌతికంగా చచ్చిపోవచ్చు కానీ కొన్ని అద్భుతాలు సృష్టించిన వాళ్ళకి జరా మరణజం భయం నాస్తి లేదు. చెప్పాను కదా, అందరూ నిర్మాత దాన్ని ఎవరికి అర్థం అవుతుందండి అని మొదలెట్టకుండా ఆ సినిమాలను తీయించిన నిర్మాత కృతకృత్యుడయ్యాడు, దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. ఎన్ని అవార్డు వచ్చాయి ఆ సినిమాకు. నా 3వ నేషనల్ అవార్డు ఆ సినిమాకే వచ్చింది. హీరోలు కూడా సార్, ఆయన పనిచేసిన హీరోలు కూడా వాళ్ళ ఇమేజ్ని పక్కన పెట్టి ఇలాంటి సినిమాల్లో చేయడం వల్ల వాళ్ళ చరిత్రలో కూడా ఒక అద్భుతమైన, లేకపోతే ఒక ఫెయిల్ అవుతామని తెలిసిన ఒక డాన్సర్ పాత్ర, తాగుబోతు పాత్ర, చివరికి పోతాం, చివరికి హీరో చచ్చిపోతాడు అని. మైలేజ్ ఎంత ఉంది, ఫుటేజ్ ఎంత ఉందనేది కాదండి, పర్ఫార్మెన్స్ చేయడానికి ఏం ఆస్కారం ఉంది అని. మమ్ముట్టి ఒకసారి చెప్పేవాడు నాతోటి, సార్ ఐ నో వైర్ టు డిమాండ్ మనీ, ఐ నో ఒక అద్భుతమైన పాత్ర దొరికితే మాత్రం ఇట్ ఈస్ లైక్ ఏ బ్లాంక్ చెక్. నేను అక్కడ బేరం చేయను, డబ్బుల కోసం మాట్లాడను, ఎంత ఇచ్చినా తీసుకుంటే ఇవ్వకపోయినా తీసుకుంటా. ఆ పాత్ర నాకు ఇచ్చే సంతోషం వాడు ఇచ్చే డబ్బు వాళ్ళు కానే కాదు. రెగ్యులర్ సినిమాలు వస్తాయో ఐ డిమాండ్ అండ్ టేక్ ఇట్, ఇవ్వకపోతే నేను చేయనని చెప్తా. అలాగా కమల్ హాసన్ అనే కళాకారుడికి బాలచందర్ అండ్ విశ్వనాథ్ అనేవాళ్ళు 2 కళ్ళు. ఆయన పుట్టించి పెంచితే ఈయన పోషించాడు అద్భుతమైన పాత్ర ద్వారా. అండ్ అతను దాన్ని నిలబెట్టుకున్నాడు. వాళ్ళు ఎందుకు అతనికి ఆ పాత్ర ఇచ్చారంటే ఎమోట్ చేయగలడం. ఇప్పుడు
గుర్రం మీద స్వారీ చేయడం, ఫైట్ చేయడం, అమ్మాయిలతో రొమాన్స్ చేయడం, ఇవన్నీ కూడా కమల్ హాసన్ ఇంకా మిగతా వాళ్ళకంటే కూడా అద్భుతంగా చేశాడు. చాలా గొప్పగా డాన్స్ చేయగలడు, చాలా గొప్పగా రొమాన్స్ చేయగలడు, చాలా అందగాడు, అన్నీ ఉన్నాయి. బట్ మిగతా వాళ్ళకి అతనికి ఏంటి ఎక్స్ట్రాడినరీ థింగ్ అంటే వెన్ దేర్ ఇస్ ఏ బ్రేక్ ఫ్రమ్ ది రెగ్యులర్ పాత్, పాత్ర దొరికితే దాన్ని ఎమోట్ చేసేటటువంటి అర్థం చేసుకొని అది కావాలి. నేను అందరూ అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఇంతకుముందు దర్శకులకు చెప్పేది ఏంటంటే, వయసులో పెద్దవాడిని కాబట్టి ఏదో వాగాను, ఇప్పుడు వాగుతాను. నేను ఆస్పైరింగ్ యాక్టర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ముందు వెళ్ళిపోతారు జిమ్కు, కండలన్నీ పెంచుకుంటారు, చాలా బాగుంటారు. నృత్య కళాకారు దగ్గరికి వెళ్ళిపోయి నృత్యం నేర్చుకుంటారు, ఫైటర్స్ దగ్గరికి వెళ్ళి ఫైట్స్ నేర్చుకుంటారు, ఇవన్నీ బాగున్నాయి. స్విమ్మింగ్ నేర్చుకుంటారు, అన్నీ బాగున్నాయి. కెన్ యు అటర్ ఏ డైలాగ్ ప్రాపర్లీ? ఒక చక్కటి తెలుగు మాటని మీరు సుస్పష్టంగా ఒత్తులు లేకుండా, ఇబ్బందులు లేకుండా అనగలరా? వీటితో పాటు భాష నేర్చుకోవడానికి, తెలుగు పుస్తకాలు చదువుకోవడానికి ప్రయత్నించండి. దెన్ ఇచ్చిన డైలాగ్ భావం ఏంటని తెలుస్తుంది. అది ఎమోట్ చేసేటటువంటి కెపాసిటీ కావాలి. నేను మీ ఇంటికి వచ్చానంటే నేను ప్రాణాలు తీస్తానని నీకు తెలుసు అని పడికట్టుతో ప్రతి ఒక్కళ్ళు అదే డైలాగులు కదా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, నేను చెప్తాను. నాకు కనుక కోపం వచ్చి చూశానంటే పార్థసారథి మీ మీసాలన్నీ కాలిపోయి మీ ముక్కంతా గడ్డమైపోతుంది తెలుసా నీకు? ఎనీబడీ కెన్ సే ఇట్. ఏంటి గొప్ప? నాకు నచ్చిన ఒక 10 మంది ఫ్యాన్స్ అక్కడ ఉండి చప్పట్లు కొట్టి విజిలేసేస్తే సరిపోయిందా? వాడికి ఒక తైనాతి వెళ్ళి అన్నా ఇవాళ కొట్టారు చప్పట్లు అని 10 మంది కొట్టుంటారు అక్కడ చప్పట్లు. ఇది కాదు కావాల్సిన చప్పట్లు. కెన్ యూ డూ ఎ పర్ఫార్మింగ్ రోల్? వై నజరుద్దీన్ షా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆర్టిస్ట్. Why they are so special? Why Amitabh Bachchan is so special? Why Dilip Kumar is so special? That took emotional scenes and restrained గా performance చేయగలగడం, ఒక కంటి చూపుతో అవతల వాళ్ళ గుండెలను కదపగలగడం, ఇది కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి అంటారు. అదర్వైజ్ యూ విల్ బి దేర్, యూ హ్యావ్ యువర్ ఓన్ చార్జ్, అక్కడే ఉంటారు. అంతకంటే మీరు కానీ మీ ద్వారా సినిమా పరిశ్రమ కానీ గర్వపడేది ఏమీ లేదు. You can buy a Ferrari and you can buy a Mercedes-Benz or a BMW and show off and go. మీరు పాపులర్ కాబట్టి మనం యాడ్స్ నేను చేస్తున్నాను, మిగతా వాళ్ళు చేస్తారు, అన్నీ చేయొచ్చు. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రైడ్ ఇన్ సైడ్ యూ, దట్ ఈస్ ఇట్. అలా ఆ ప్రైడ్ని నేను అభివ్యక్తీకరించడానికి ఒక అందమైన పాత్ర కావాలి. 4 సినిమాలు 3 సినిమాలు కమర్షియల్ సినిమాలు చేయండి, ఒక్క సినిమా అలాంటి సినిమా చేసి తెలుగు వాళ్ళకి ప్రతిసారి కూడా అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత తెలుగు వాళ్ళకి ఈసారి నేషనల్ అవార్డు లేదు, ఆస్కార్కు వెళ్ళడానికి కూడా ఎంపిక లేకడానికి వెళ్ళిపోయింది అని బాధపడడం దేనికండి? లేదు ఇది మాకు ఇది చాలు, మాకు డబ్బులు కావాలంటారు, వండర్ఫుల్. వెళ్ళిపోయింది. బిరుదులు ఇవ్వడానికి ఫ్యాన్స్ ఉంటారు మనకు. ఎలాంటి వాళ్ళు? గాన గంధర్వుడు నాకే ఇచ్చేసాడు. ఏంటి ఆ గాన గంధర్వుడు? సార్ మరి చెప్తున్నాను, ఏమిటి గంధర్వగానం అంటే ఏంటి? ఏ మాత్రం అపస్వరం లేనిది. కెన్ యూ సే దట్? కెన్ యూ యాక్సెప్ట్ దట్ నేను మాత్రం అపస్వరం లేకుండా పాడుతున్నానని? ఎక్కడో ఒక చోట వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ మేక్ మిస్టేక్స్ ఉంటుంది. బిరుదులు ఇచ్చేస్తారు, వద్దు మరో రాయకండి అంటే వినరు, వేసేస్తారు. అలాగే ప్రతి హీరో వెనకాల ముందు రిలీజ్ అవ్వడానికి ముందరే మీరు చెప్తే నంబరు. నేను ఒక 25 సంవత్సరాల క్రితం బెజవాడలో ఒక అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. ఇంకా రిలీజ్ కాని సినిమాలో హీరో తాలూకు వ్యక్తులు వచ్చి, ఏంటి సార్ మీరు మా హీరోకి అలా పాడారు, ఆయనకు మ్యాచ్ కాదు అన్నారు. మీ హీరోతో మీరు ఎప్పుడన్నా మాట్లాడారా అన్నారు. లేదు సార్. చూసారా? చూడలేదు. నీకు ఎలా తెలుసు నేను పాడింది మ్యాచ్ అవుతుందో లేదో అని? అంటే అది ఇలా పుట్టకముందే అభిమాన సంఘాలు పెట్టేసుకొని వాడు ఎలా చేస్తాడో ఏమిటో తెలియదు. They don't know what is the quality of work he is going to. You should feel proud that you are a fan of somebody by his extraordinary performance. ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు సభలు పెట్టు, చేయి, సన్మానాలు చేయి. పుట్టక ముందు పెట్టేసుకుంటే ఎట్లాగా? ఇలాంటి పిచ్చి ఊహలతో వెళ్తున్నప్పుడు నన్ను చాలామంది రేపు పొద్దున ఎద్దేవో చేయొచ్చు, నా మీద దాడి కూడా రావచ్చు, ఓకే ఫైన్. బట్ ఇప్పుడు కూడా మనసులో ఉన్న మాట చెప్పకపోతే ఎలా? ఎందుకంటే ఇక్కడ అంత టాలెంట్ ఉండి కూడా దాన్ని వీఆర్ ప్రజెంటింగ్ ఇట్ ఓన్లీ ఇన్ రాంగ్ డైరెక్షన్. అన్నీ కూడా జనాల మీద పెట్టేస్తున్నారు. అదే జనాల మీద పెట్టడం విశ్వనాథ్ కూడా చేయొచ్చు కదా అంటాను నేను. జనానికి ఇప్పుడు తీస్తే నచ్చదేమోనయ్యా, ఈ సినిమా నచ్చుతుందో లేదో తెలియదు. కమల్ హాసన్ ఏదో డాన్స్ చేస్తున్నాడు, బాగానే ఉంది, ఫైట్ లేదు, పాట లేదు. కమల్ హాసన్ రొమాంటిక్ డ్యూయట్ లేదయ్యా, కనీసం చేజ్ లేదు, ఏమి లేదంటే ఎట్లా? నమ్మకం కావాలి, తన సబ్జెక్ట్ మీద నమ్మకం కావాలి, తన మీద నమ్మకం కావాలి, చేసేవాడి మీద నమ్మకం కావాలి. మనం కరెక్ట్గా చేస్తే ఆడియన్స్ చూస్తారని. ఆడియన్స్ నచ్చలేదనుకో, ఎక్కడో తప్పు చేశానని ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. ఆ తప్పు నెక్స్ట్ టైం జరగకుండా చూడాలి. దట్ ఈస్ వాట్ విశ్వనాథ్ హ్యాస్ డన్.
That is what Balachandra has done. That's why, irrespective of financial colossal losses or extraordinary gains, they made decent films. నేను ఎక్స్ట్రాడినరీ అని కూడా అంటలేదు, డీసెంట్ ఫిల్మ్. డీసెన్సీ అంటే ఏంటి? మనం బయట ఏ రకమైన బట్టలన్నా కట్టుకొని వెళ్ళొచ్చు. నీ ప్రైవేట్ పార్ట్స్ బయట చూపించకుండా గోచి పెట్టుకొని వెళ్ళడం కూడా డీసెన్సీయే. ఓ టవల్ కప్పుకో. గాంధీ మహాత్ముడు డీసెంట్ డ్రెస్. హీ డింట్ హ్యావ్ సూట్, హీ డింట్ హ్యావ్ సల్వార్ కమీజ్, డీసెంట్ డ్రెస్. ఒక ఆడపిల్ల ఒళ్ళంతా కప్పుకొని వెళ్ళడం డీసెంట్ డ్రెస్. ఏ రంగులో బట్ట వేసుకుందో, సల్వార్ కమీజ్ వేసుకుందో, లేకపోతే సూట్ వేసుకుందని కాదు, ఒళ్ళంతా కప్పుకోవడం. చీరల యాడ్స్ చూపిస్తారు, పళ్ళు చేతి మీద వేసేసుకొని ఒట్టి జాకెట్తో నిలబడడం చీరల యాడ్ ఎలా అవుతుంది? ఆ అమ్మాయి అంగానికి యాడ్ అవుతుంది. అది దట్ ఈస్ నాట్ రైట్. దీనికే సంస్కారం అనేది. నేను ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా అత్యద్భుతమైనటువంటి సినిమాలను తీయడానికి ప్రయత్నించి, ఎక్కడ ఒక హీరోయిన్ క్లీవేజో లేకపోతే అలా వంగినప్పుడు అదో ఇదో మరోటి చూపించాలంత ఆపత్రం లేకుండా హీరోయిన్గానే చూపించి, అందుకనే కొంతమంది దర్శకులు ప్రత్యేకం అవుతారు. విశ్వనాథ్ అలాంటి కోవలో వచ్చినటువంటి దర్శకుడు. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.